నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కాశీతో సమానమైనటువంటి కాళేశ్వరం అని అంటారు. సో కాళేశ్వరం దివ్య క్షేత్రం వెనక రహస్యాలు అసలు ఏంటి గురుగారు? మా కోసం, మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. అద్భుతమైనటువంటి క్షేత్రం కాళేశ్వరం అమ్మ. అయితే ఇది కాశీతో సమానమైనటువంటిది. అయితే ఒకానొక సందర్భంలో కాళేశ్వరం రాజు, అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ కాళేశ్వరం అనే క్షేత్రాన్ని ఎవరైతే పరిపాలించేటటువంటి రాజులు ఉంటారో ఆ రాజుగారికి, కాశీ రాజుగారికి ఒకానొక సమయంలో ఒక పోటీ వచ్చింది. నా క్షేత్రం గొప్పదా, నీ క్షేత్రం గొప్పదా అని. అంటే అప్పట్లో ఈ క్షేత్రాలకి రాజులు కూడా ఉండేవారు అనమాట. అవునండి. ఆ రాజుల యొక్క అధీనం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉంది. ఈ తెలంగాణ ప్రాంతానికి రాజెవరు ప్రస్తుతం? అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కదా. అలానే ఆ సమయమున కాళేశ్వర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారు ఉంటారు కదా, ఈ రాజుగారికి, కాశీ రాజుగారికి ఇద్దరికి ఒక పోటీ. ఓకే. ఏంటంటే పోటీ అంటే ఇక్కడ ఇద్దరు పరమశివ భక్తులే. ఇక్కడి నుంచి కాశీ దర్శనం చేసుకోవడానికి కాశీ రాజుగారి, అక్కడ కాశీ క్షేత్రానికి కాళేశ్వరం రాజుగారు వెళ్ళారు. ఇక్కడ కాళేశ్వరాన్ని దర్శనం చేసుకోవడానికి కాశీ నుంచి కాశీ రాజుగారు ఇక్కడికి వచ్చారు. అవును. అలాంటప్పుడు ఒక రాజుగారు వచ్చినప్పుడు ఇంకొక రాజుగారు ఆతిథ్యాన్ని ఇవ్వాలి కదా. అలా వచ్చినప్పుడు ఇద్దరు ఎదురు పడినప్పుడు వాళ్ళ మాటల సందర్భంలో నా కాళేశ్వరం గొప్ప అంటే నా కాశీ గొప్ప అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు అద్భుతమైనటువంటి శివభక్తులు, ఇద్దరు కూడా ధర్మపరాయణులు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ధర్మదేవతను పిలిచారు. ధర్మదేవత పిలిచి, అమ్మ కాశీ గొప్పరా, కాళేశ్వరం గొప్పరా, రెండింటినీ ఏది సమానమో చూడండి, ఏది గొప్పదో చెప్పు అంటే ఒక ధర్మదేవత ఒక తక్కడి తీసుకొచ్చి కాశీ మరియు కాళేశ్వరం రెండింటినీ పెడుతుంది. పెట్టినప్పుడు రెండు కూడా సమానంగా కనబడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన ఒక జటాజూటాన్ని తీసి కాశీ తక్కడిలో పెడతాడు. ఓకే. అప్పుడు కాళేశ్వరం కన్నా కొంచెం ఎక్కువ, కాశీ కొద్దిగా ఎక్కువ, ఎంత ఒక వెంట్రక వాసం అంతా తేడాతో పైకి వస్తుంది. అప్పుడు కాళేశ్వరం రాజు స్వామివారితో నేనేం పాపం చేశానయ్యా నన్ను ఇలా ఓడిచ్చావు అంటే, అప్పుడు స్వామివారు ఏమనంటారు అంటే, కాశీ అవిముక్త క్షేత్రం, సృష్టి మొత్తం మునిగిపోయినప్పటికీ కూడా కాశీ మునగదు, కానీ కాళేశ్వరం సృష్టిలో విలీనమైపోతుంది. ఆ ఒక్క చిన్న కారణం చేత కొంచెం కాశీని పైకి లేపానయ్యా, కానీ ఇది కాశీ ఎంతటిదో కాశీతోని సమానమైనటువంటి క్షేత్రము. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఈ క్షేత్రంలోనే ముక్తేశ్వర స్వామిగా, కాళేశ్వరంలోనే ముక్తేశ్వరుడిగా నేను వెలిసి ఉంటాను అని స్వామివారు నదీ తీరంలో, ఎక్కడైతే ఈ త్రివేణి సంగమం ఉంది కదా, ఈ త్రివేణి సంగమం ప్రాణహిత, గోదావరి మరియు సరస్వతి నది, ఈ మూడు నదులు కలిసినటువంటి సంగమ క్షేత్రంలో వెలియడం జరిగింది. అయితే అంతకు ముందే అడవిలో అడవి ముక్తేశ్వర స్వామిగా, అంటే అంతకుముందే అడవిలో ముక్తేశ్వర స్వామి ఉన్నాడు. వీళ్ళు ఈ గోదావరి నదీ తీరం దగ్గర ధర్మదేవతకు ఇది చేసుకున్నారు కాబట్టి స్వామివారు అక్కడ ప్రత్యక్షమై మళ్ళీ ముక్తేశ్వర స్వామిగా వెలిసిన్నాడు. అందుకే కాళేశ్వరంలో ఇద్దరుంటారు ముక్తేశ్వరులు. లోపల అడవి ముక్తేశ్వర స్వామి, ఆది ముక్తేశ్వర స్వామి అని ఒక స్వామి, అలానే ముక్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అని ఒక స్వామి, ఇద్దరుంటారు. అయితే దాంతో ఆ రోజు ధర్మదేవతా స్వరూపంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల కాశీతో సమానంగా కాళేశ్వరం అని నిర్ణయించబడింది కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ముందుగా ఆదిముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకునేవాళ్ళు. అయితే నదిలో స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వెంటనే అప్పటి వరకు వాళ్ళు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా బూడిదైపోయేవి. దీని ద్వారా నరకంలో పాపుల సంఖ్య తగ్గిపోతున్నది. ఎందుకు అంటే ఎక్కడ చూసిన భక్తులందరూ అరుణాచలం, కాశీ, ప్రయాగ, కాళేశ్వరం, శ్రీశైలం
ఇవన్నీ అవిముక్త క్షేత్రాలు. అంటే ఈ క్షేత్రాలకు ఒక్కసారి వెళితే చిత్రగుప్తుడు ఫలానా జీవుడు ఈ క్షేత్రాలకు వచ్చాడు, ఈ క్షేత్రంలో దర్శనం చేసుకున్నాడు అని అండర్లైన్ చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? అంటే వాడి జీవితం ఈ క్షేత్రానికి రాక ముందుకు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ శివక్షేత్రమైనా తీసుకోండి, మామూలుగా జ్యోతిష్య పండితుల దగ్గరికి హస్త సాముద్రికం చేతి యొక్క రేఖలు చూయించుకోవడానికి వెళ్తాం కదా మనం. అలానే బ్రహ్మ రాసినటువంటి నుదుటి రాత ఇక్కడ ఉంటుంది అని మనం అనుకుంటాం కదా. బ్రహ్మ నుదుటి రాత రాశాడరా, విధిని మార్చగలిగే శక్తి మనకు లేదు అని చెప్తారు కదా. కానీ శివలింగానికి విధిని మార్చగలిగే శక్తి కూడా ఉంటుంది. ఎలా అంటే ఏ భక్తుడైనా త్రికరణ శుద్ధిగా తన చేతులతో శివలింగాన్ని అభిషేకం చేసి తన చేతులతో గంధాన్ని భస్మాన్ని ఎప్పుడైతే రుద్దుతాడో శివలింగానికి, అతని యొక్క అరచేతుల్లో ఈ రేఖలు మారిపోతాయి. ఓకే. అలానే అతని యొక్క నుదిరి భాగం ఆ శివలింగానికి రాసినటువంటి విభూదిని ఎప్పుడైతే తలకు రాసుకుంటాడో అప్పుడు తన బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోతుంది. లేదా తలతో శివలింగాన్ని రుద్దుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రుద్దుకున్నా కానీ బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతుంది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా శివక్షేత్రాలు. అయితే విశేషించి కాళేశ్వరంలో యమధర్మరాజు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ కాళేశ్వరంలో దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ నీవు ముక్తిని ప్రసాదిస్తున్నావు. అవును. ఎందుకు? ముక్తేశ్వరుడిగా నీవు ఉన్నావు, నరకం మొత్తం ఖాళీగా ఉంది. మరి వాళ్ళు ఎన్నో రకాల తప్పులు చేసి కేవలం నిన్ను దర్శనం చేసుకోగానే వాళ్ళకి నువ్వు ముక్తినిస్తున్నావు. మరి వాళ్ళ వల్ల అన్యాయం కాబడిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ వల్ల జరిగిన పాపాలకు కావచ్చు, చిట్టాలు లెక్క తేలడం లేదయ్యా, నీవే రక్ష అని యమధర్మరాజు ప్రత్యేకంగా కాళేశ్వరానికి వచ్చి ఆ ముక్తేశ్వర స్వామికి విన్నవించుకుంటాడు. ఓకే. చూడండి ఎంత దివ్యక్షేత్రము. మన తెలంగాణ ప్రాంతంలో ఇట్లాంటివి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. మనకు ఇట్లాంటి క్షేత్రాలు పట్టవు, ఎక్కడెక్కడో దూరం ఉన్నాయి కావాలి. అవి ఎంతో ఇవి అంతే అని శాస్త్రాలు చెబుతున్నప్పటికీ మనం వినిపించుకోం. పితృదోషాలు తొలగిపోవాలి అంటే గోకర్ణం పోతేనే అవుతుంది అని అనుకుంటాం. గోకర్ణం ఒక్కటే కాదు, ప్రయాగ వెళ్ళినా, కాశీ వెళ్ళినా, నాసిక్ త్ర్యంబకేశ్వరం వెళ్ళినా, హరిద్వార్ వెళ్ళినా, కాళేశ్వరం వెళ్ళినా, అంతెందుకండి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం వికారాబాద్, అక్కడ కూడా పితృదోషాలు తొలగిపోతాయి. ఎక్కడ ఇవన్నీ కూడా దివ్యక్షేత్రాలు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి మరియు శ్రీకూర్మము, పితృదోషాలన్నీ కూడా తొలగిపోయే దివ్యక్షేత్రాలు ఇవన్నీ. వీటిని మనం తెలుసుకోము. ఎక్కడైతే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే వాళ్ళను మనం ఇచ్చేసుకుంటామో వాళ్ళను బ్రతికించడానికి, వాళ్ళకి డెవలప్మెంట్స్కి, వాళ్ళ దేవాలయాల డెవలప్మెంట్ కొరకు మనం అందరం ఇచ్చేసుకుంటున్నాం. మీరు ఏ రాష్ట్రంలో అయినా చూసుకోండి, భారతదేశంలో ఏ గుడైనా చూడండి, తెలుగు వాళ్ళ వల్లనే డెవలప్ అవుతుంది. ఎందుకో తమిళనాడు వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, వాళ్ళు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు వచ్చి మన దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసిన సందర్భాలు ఒక్కరిని చూపెట్టండి. లేవు. మనము మన దేవాలయాలను డెవలప్మెంట్ చేసుకుంటూ వేరే రాష్ట్రాల్లో ఉన్న దేశంలో ఏ దేవాలయమైనా కానీ డెవలప్మెంట్ చేసేటటువంటి దాఖలాలు తెలుగు వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర శ్రద్ధ చాలా తక్కువ చూపిస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తాం. మన దేవాలయాలను చూసుకుంటూ కాపాడుకుంటూ ముందు మన దేవాలయాలు డెవలప్మెంట్ చేసిన తర్వాతనే ఇతర దేవాలయాలకు వెళ్ళొచ్చు, అదే ఫలితం. అందుకని ఇక్కడ ఏం జరిగింది అంటే ముక్తేశ్వర స్వామి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు యమధర్మరాజుకు ఒక వరం ఇస్తాడు. ఏమని అంటే, నాయన నీవు చెప్పింది కూడా నిజమే కనుక ఒకే పానబట్టం మీద నేను కొంచెం పక్కకు జరుగుతా, నీవు కాళేశ్వరుడిగా ఇక్కడ వెలువు, కాళేశ్వరుడిగా నువ్వు వెలువు. ఎవరెవరైతే నన్ను దర్శనం చేసుకుంటారో, ఈ క్షేత్రానికి వచ్చి నన్ను ఎవరెవరైతే దర్శనం చేసుకుంటారో, త్రివేణి సంగమం ఈ 3 నదుల్లో స్నానం చేసి వచ్చి నన్ను ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళను అండర్లైన్ చేసుకో, వాడి కర్మ ప్రారంధం చూసుకో.
వాడి జీవితంలో వాడు చేసిన పుణ్యము అపుణ్యము అప్పటికప్పుడే క్యాల్కులేట్ చేసేసి ఆ జన్మలోనే వాడు అనుభవించాలి. ఇక ఓకే ఎన్ని పాపాలు చేశాడో లెక్క కట్టుకో. అన్ని పాపాలన్నింటినీ కలిపి ఆ జన్మలోనే ఆది వ్యాధి జ్వరాదిగా వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో ఆ జన్మలోనే వాడిని అనుభవింపజేయి. ఎన్ని కష్టాలు పెడతావో ఆ జన్మలో వాడిని కష్టాలు పెట్టుకో. నరకంలో పెద్ద పెద్ద శిక్షలు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ కుదించి ఈ జన్మలోనే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడతాయో అన్ని కష్టాలను అనుభవించు. వన్స్ వాడి మరణ అనంతరం మాత్రం మనకి ముక్తి, మళ్ళీ పుట్టుకైతే ఉండదు. ఒక్కసారి నన్ను దర్శనం చేసుకున్నాడు అంటే జన్మ అనేది ఉండదు, ఇది డిక్లేర్డ్. కానీ వాడి కర్మను తగ్గిద్దాం. ఎన్నో 84 లక్షల నరకాలు ఉన్నాయి. 84 లక్షల నరకాలన్నింటినీ కూడా కుదించి ఈ జన్మలోనే వాని కష్టాల పాలు చెయ్యి. ఎందుకు అంటే ఏదైనా బంగారమైన లోహమైన అగ్నిలో కరిగితే తప్ప దాని దోషం పోదు. అలానే అతని యొక్క కర్మ ఏదైతే చేసినటువంటివి సత్కర్మ ఏవ సత్కృత్యం దుష్కర్మ ఏవ దుష్కృతం అచ్యుత్కడ పుణ్య పాపానాం సత్యం రవేమి ఇహపరం. ఈ లోకంలో చేసినటువంటి పుణ్య పాపాలను ఇక్కడనే అనుభవించాలి. కనుక ఆ కర్మలన్నిటినీ ఈ జన్మలో ఇక్కడనే అనుభవింపచేయి. అనుభవింప చేసిన తర్వాత వాణ్ణి నాక విడిచిపెట్టు. ఎందుకు అంటే మరణం సమయంలో చిత్రగుప్తుడు ఇతను అరుణాచలం, కాశీ, శ్రీశైలం, కాళేశ్వరం ఇలాంటి దివ్యక్షేత్రాల్లో జీవితంలో ఒక్కసారి సందర్శించుకున్నాడు అని ఉంటుంది. ఈ పుణ్యము మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చడానికి రానియదు. మళ్ళా తిరిగి సంసార చక్ర భ్రమణంలో పుట్టడానికి ఇది అడ్డుపడుతుంది. ఓకే, మళ్ళీ పుట్టనియదు. కానీ ఒక్కసారి ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేసుకున్నాక మానవుడి లోపల ఉన్న చెడు అలవాట్లను దురలవాట్లను అప్పటి వరకు చేసుకున్నటువంటి పాపములను కడుక్కున్న తర్వాత మళ్ళీ పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ నార్మల్గా గురువుగారు మనం ఈ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవిస్తాము అని వింటూ ఉంటాం కదా. అవునమ్మా, ఇది కర్మ సిద్ధాంతం. కాళేశ్వరం లాంటి దివ్యక్షేత్రాలకు రానటువంటి వాళ్ళకైతే చిన్న చిన్న తప్పులకు ఈ జన్మలో అనుభవిస్తూ పెద్ద పెద్ద పాపాలకు మాత్రం కర్మలు నరకంలో శిక్షలు అనుభవించాలి. దాని తర్వాత 84 లక్షల జన్మలు ఎత్తాలి వాడు. కానీ కాళేశ్వరం కానీ కాశీ కానీ అరుణాచలం కానీ శ్రీశైలం కానీ ఇలాంటి దివ్యక్షేత్రాల్లో ఒక్కసారి నరకంలో అసలు శిక్షలు మళ్ళీ నరకము అనేటటువంటి ఉండనే ఉండదు. ఇక ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించాలి. అది విశేషించి కాళేశ్వరంలో స్వామివారు చెప్పినటువంటి ఆజ్ఞ అది. అందుకని యముడు ఏం చేస్తాడు, మనందరి గురించి ఇంకొక వరం యముడు కూడా ఇస్తాడు. ఏమని అంటే, అయ్యా ఇక్కడ నరక కోణము అని ఒక చిన్న దేవాలయం ఉంటుంది కాళేశ్వరంలో. అక్కడికి నరకం లోపలికి ఎంట్రీ, ప్రదక్షిణం, మళ్ళీ బయటికి వెళ్ళడం. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానంలో నేను ఇక్కడ నరక కోణము అని ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని నేను ఇక్కడ స్థాపిస్తున్నా. ఇక ఇదే నరకం. ఏ మానవుడైతే త్రివేణి సంగమంలో స్నానం చేసి నిష్కల్మషమైనటువంటి భక్తితో ఈ నరక కోణం లోపలికి ప్రవేశించి వస్తాడో వాడు నరకానికి వచ్చినట్టే లెక్క. కథం వాడి యొక్క కర్మలు, వానుకున్న కష్టములు అన్నిటినీ నేను తొలగింపజేస్తా. అంటే 100% నరకాల్లో అనుభవించేటటువంటి శిక్షలన్నింటినీ కూడా తొలగిపోయినట్లే కృషించి 10% వారిని ఈ జన్మలోనే ఇబ్బంది పెట్టి వారిని జీవన్ముక్తి, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉండదు కాబట్టి అనుభవించే కర్మలన్నింటినీ కూడా అనుభవింపచేసి వానికి ముక్తిని ప్రసాదించా అని యమధర్మరాజు కాళేశ్వరుడిగా, పరమశివుడు ముక్తేశ్వరుడిగా ఒకే పానబట్టం మీద ఇద్దరు వెలిసినటువంటి అద్భుతమైన దివ్యక్షేత్రం. ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ముక్తేశ్వర స్వామి లింగం పైన 2 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఓకే, ఈ రంధ్రాల్లో నీవు పాలు, పెరుగు, పంచామృతాలు, గంగా జలాలు ఏ ద్రవ్యము ఆ రంధ్రాల్లో శివలింగం మీద ఉన్నటువంటి రంధ్రాల్లో పోసినా అది కింద అంతర్వాహినిగా త్రివేణి సంగమం ఏదైతే నదిలో ఉందో ఈ నదిలో కలుస్తాయి, వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఈ నదిలోకి ఒక లింక్ ఉంటుంది. అందుకే నదిలో స్నానం చేసినటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అంటే నిరంతరం పరమేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి అభిషేక జలాలు ఆ నీళ్ళల్లో కలవడము, జీవన్ముక్తి, త్రివేణి సంగమము, అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. కాళేశ్వరం గురించి ఎన్ని చెప్పినా తక్కువే.
కానీ సమయానుకూలంగా ఇట్లాంటి ఎన్నో రహస్యాలు ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఈ సంవత్సరం ఈ కాళేశ్వరం పరమ దివ్య క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు కాబట్టి ఖచ్చితంగా మానవుడు తిన్నా తినకపోయినా ఎలాంటి కష్టాలున్నా ఏమైనా కానీ జీవితంలో ఈ పుష్కర సమయంలో మాత్రం కాళేశ్వరము మరియు పుష్కరాలను సందర్శించుకుంటే మళ్ళీ జన్మ అనేది ఖచ్చితంగా అతనికి ఉండదు. కానీ భక్తితో చెయ్యాలి. భక్తి లేకపోతే మీరు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ప్రయోజనము లేదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాప భావంతో చేసిన తప్పులను క్షమించమని ఆ కాళేశ్వరుణ్ణి ముక్తేశ్వరుణ్ణి కోరుకుంటూ ఆ సరస్వతీ నది యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని పుష్కర స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇహంలో సుఖము, అంత్యాన మళ్ళీ మరణము అంటే పుట్టుక మరణములు ఇలాంటివి లేనటువంటి దివ్య స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు, కాళేశ్వరం కాశీతో సమానం అని చెప్తూ మళ్ళీ ఆ దివ్య క్షేత్రం వెనకాల ఉన్న రహస్యాలు మా కోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.